శ్రీ లలితా సహస్రనామ శ్లోక వివరణ శ్లోకములు 33, 34. కామేశ్వరాస్త నిర్దగ్ధ సబండ సురశూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్తుత వైభవ. అంటే కామేశ్వరాస్త్రం నుండి వెలువడిన అగ్నిచే బండాసురుణ్ణి శూన్యక నగరాన్ని భస్మేపటలం చేసినటువంటి తల్లికి నమస్కారము అని మొదటి పదానికి అర్థము. రెండవది, బ్రహ్మ విష్ణు ఇంద్రాది దేవతల చేత స్తుతింపబడిన పరాక్రమం గల తల్లికి నమస్కారములు. బండాసుర వధ సమయంలో లలితాంబిక చూపినటువంటి పరాక్రమానికి బ్రహ్మాది దేవతలందరూ కూడా ఈ విధంగా స్తుతించడం జరిగిందట. 34వ శ్లోకము. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి శ్రీమద్భాగవకూటైక స్వరూప ముఖ పంకజ. శివుని నేత్రాగ్నిచే బూడిదైన మన్మధుణ్ణి మరలా బ్రతికించి అతని పాలిట సంజీవనౌషధి అయి ఒప్పారిన తల్లికి నా నమస్కారములు అని అర్థము. అలాగే వాగ్భవకూట రూపమైన ముఖ పద్మముతో తేజరిల్లు తల్లికి నా నమస్కారములు అని ఈ 33, 34 శ్లోకములకు అర్థము. మరొక శ్లోకము అర్థముతో మరలా కలుసుకుందాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం.